నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ అవినీతిపై తమ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణతో అరెస్ట్ అయిన ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మంత్రులు 30 రోజుల్లోగా బెయిల్ పొందలేకపోతే 31 రోజున తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన 3 కొత్త బిల్లులను ఆయన గట్టిగా సమర్థించారు. శుక్రవారం బీహార్లోని గయాలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త చట్టాలను చూసి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయో ప్రజలందరికీ తెలుసని మోడీ చురకలంటించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అవినీతి నిరోధక బిల్లుల పరిధిలోని దేశ ప్రధాని కూడా వస్తారని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఏ ముఖ్యమంత్రి, మంత్రి లేదా ప్రధానమంత్రి అయినా అరెస్ట్ అయిన 30 రోజుల్లోగా బెయిల్ తెచ్చుకోవాలి, లేదంటే వారు తమ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది అని ప్రధాని వివరించారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు అదుపులో ఉంటే సస్పెండ్ అవుతారని, కానీ ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉంటూ కూడా అధికార ప్రయోజనాలను అనుభవిస్తున్నారని మోడీ అన్నారు. ఇటీవల కాలంలో జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చూశామని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. నాయకుల తీరు ఇలా ఉంటే అవినీతిపై పోరాటం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 నుంచి 65 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి కేసులు లెక్కలేనని ఉన్నాయని, కానీ తమ ప్రభుత్వానికి ఒక్క అవినీతి మరక కూడా అంటలేదని మోడీ అన్నారు. బీహార్లోని ఆర్జేడీ అవినీతి గురించి ప్రతి చిన్న పిల్లాడికి కూడా తెలుసని ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాటానికి చివరి వరకు తీసుకెళ్లాలంటే ఎవరిని వదిలిపెట్టకూడదనేది తన గట్టి నమ్మకమని చెప్పారు. కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాలు ప్రజాధనం విలువలను ఎన్నడూ గుర్తించలేదని, తమ ఖజానాలు నింపుకోవడానికే దాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అందుకే వారి హయాంలో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్ణంగా ఉండేవని, ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే కొద్దీ దాని నుంచి డబ్బులు దండుకునేవారని ప్రధాని మోడీ తీవ్రంగా విమర్శించారు.